పరమాత్మ అన్నాడు, అశ్వత్థామ దగ్గర ఒక పరమ భయంకరమైనటువంటి అస్త్రం ఉన్నది. దాని పేరు బ్రహ్మశిరోనామకాస్త్రం. ఆ బ్రహ్మశిరోనామకాస్త్రం తన దగ్గర ఉన్నదని, తన తండ్రి అయిన ద్రోణాచార్యుల వారు దానిని తనకి ఉపదేశం చేశారని అశ్వత్థామకి ఎనలేని అతిశయం. ఒకానొకప్పుడు కృష్ణ పరమాత్మ అంతటి వాడి దగ్గరికి వచ్చి ఓ మాట అడిగాడు, నా దగ్గర బ్రహ్మశిరోనామకాస్త్రం ఉంది, మా తండ్రి ఇచ్చాడు, నేను తలుచుకుంటే ఎంతటి విధ్వంసాన్నైనా సృష్టిస్తాను, నీ సుదర్శన చక్రాన్ని కూడా నాకు ఇమ్మన్నాడు. అంటే నవ్వి కృష్ణ పరమాత్మ సుదర్శన చక్రాన్ని అక్కడ పెట్టి తీసుకోమన్నాడు. ముందు ఎడం చేత్తో తీయబోయాడు, బలం సరిపోక కుడి చేత్తో తీయబోయాడు, తర్వాత రెండు చేతులతో తీయబోయాడు. ఆ చక్రం కదలలేదు. సరే, కొన్ని కానుకలు ఇచ్చి బహుమతులు ఇచ్చి ఇవి నువ్వు పట్టుకెళ్ళగలిగినటువంటి ఆయుధములు కావు, వెళ్ళమని పంపించేశాడు అశ్వత్థామని. అశ్వత్థామ యొక్క ప్రవృత్తి కృష్ణ పరమాత్మకి తెలుసు, మహాభయంకరుడు. ఇప్పుడు తన ప్రాణముల మీద ఆశతో దాక్కున్నాడు. కానీ భీముడు వెళ్ళి వెతికి పట్టుకుంటాడు. పట్టుకోగానే అపాండవం చెయ్యాలన్న కక్షతో ఉన్నాడు కదూ, నిన్న రాత్రి పాండవులు దొరకలేదు. ఇవాళ భీముడు కనపడగానే ఏ ఒకరు మరణించినా మిగిలిన వాళ్ళు బ్రతకరు. అందుకని భీముడు కనపడగానే అపాండవం కావాలి, పాండవులు ఉండకూడదు అని సంకల్పం చేసి అస్త్రప్రయోగం చేస్తాడు. అస్త్రములు ప్రయోగం చేస్తే ఎదురుగుండానే ఉండక్కర్లేదు, ఎక్కడ ఉన్నా వెతికి పట్టుకుంటుంది అస్త్రం. అందున అది బ్రహ్మశిరోనామకాస్త్రం, అత్యంత శక్తివంతమైన అస్త్రం. కాబట్టి అస్త్రప్రయోగం చేస్తాడు. కాబట్టి భీముడు ఒక్కడు వెళ్ళడం మంచిది కాదు, ఇప్పుడే బయలుదేరిపోయాడు. కాబట్టి అర్జున, మనం కూడా బయలుదేరదామని కృష్ణ పరమాత్మ అర్జునుణ్ణి ధర్మరాజుని కూడా తీసుకొని సాత్యకిని సహదేవుణ్ణి అక్కడ శిబిరాలకి రక్షణగా ఉంచి బయలుదేరి వెళ్ళాడు. కురుక్షేత్ర సంగ్రామ భూమి దగ్గరికి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి పౌరుల్ని అడిగారు, అశ్వత్థామ ఇటుగా వచ్చాడా అని. అశ్వత్థామ, కృపాచార్యుడు, కృతవర్మ కూడా వచ్చారు. మిగిలిన ఇద్దరు చెరొక వైపు వెళ్ళిపోయారు. ఒక్క అశ్వత్థామ మాత్రం వ్యాసాశ్రమం వైపుకి వెళ్ళారు అన్నారు. వ్యాసాశ్రమం దగ్గరికి వెళ్ళేటప్పటికి నక్షత్రములతో కూడుకున్నటువంటి చంద్రుడు ఎలా ఉంటాడో అలా అనేక మంది విద్వాంసుల యొక్క సమూహం మధ్యలో వ్యాసుడు తపస్సు చేసుకుంటూ ఉన్నాడు. ఆ ఆశ్రమానికి కొంచెం దూరంలో అశ్వత్థామ తపస్సునందు కూర్చున్నవాడిలా తపస్సు చేస్తూ కూర్చున్నాడు. నిన్న రాత్రి ఎంత క్రౌర్యం, ఇవాళ ఏ స్థితి, ఏమైనా అర్థం ఉందా? పోనీ ఇది మనసులో మార్పు వచ్చి జరిగిందనుకోండి, పరమాత్మ కూడా ఆదరిస్తాడు. ఏదో తప్పు చేస్తే చేశాడు, కానీ చాలా పెద్ద మార్పు వచ్చింది అనుకుంటాడు. నిజానికి లోపల మార్పు రాలేదు, అలా కూర్చున్నాడంతే, అదో కపట వేషం. అంతకన్నా అనడానికి ఆస్కారం ఉండదు. తపస్సులో కూర్చున్నవాడిలా కూర్చునున్నాడు. ఇవన్నీ మనకి దీన్నే చెప్తుంది. వెళ్ళి తపస్సులో కూర్చున్నటువంటి వాణ్ణి భీముడు చూశాడు. నిన్న రాత్రి నిద్రపోతున్న పిల్లల్ని సంహరించి ఏమీ తెలియని వాళ్ళ వచ్చి తపస్సుకి కూర్చున్నవాడిలా కూర్చున్నావా, లేచి ధర్మయుద్ధానికి రమ్మన్నాడు. ఈలోగా కృష్ణార్జునులు కూడా వచ్చారు. సాధారణంగా భారతాన్ని మీరు పరిశీలనం చేస్తే మీకు ఒక విశేషం కనపడుతుంది. కృష్ణుడు ఎప్పుడైనా వ్యవస్థలో ప్రమాదకరమైన సన్నివేశం ఏర్పడినప్పుడు చక్కపెట్టడానికి వెడతాడు. కృష్ణుడు అక్కడ లేడనుకోండి, వ్యాస భగవానుడు ఎడతాడు. వ్యాస భగవానుడు రాలేదనుకోండి, కృష్ణ భగవానుడు చక్కపెడతాడు. కృష్ణుడు ఉండగా వ్యాసుడు రావలసిన అవసరం సాధారణంగా ఉండదు, వ్యాసుడుండగా కృష్ణుడు రావలసిన అవసరం సాధారణంగా ఉండదు. ఇద్దరూ మహాభారతానికి రెండు చక్రాలై నడిపిస్తారు. కానీ ఈ సన్నివేశంలో కృష్ణుడు అర్జునుణ్ణి ధర్మరాజుని కూడా తీసుకుని వచ్చాడు. వెంటనే అశ్వత్థామ ఉత్తరక్షణం లేస్తూ మళ్ళీ క్రోధం విజృంభించింది. నన్నేం చేసేస్తారో అన్న బాధలో ఒక క్షణం ఆలోచించకుండా, కనీసం అవతల వాళ్ళు మాట్లాడే అవకాశం ఇవ్వకుండా అపాండవమగుగాక అని సంకల్పం చేసి బ్రహ్మశిరోనామకాస్త్రాన్ని విడిచిపెట్టేశాడు. అస్త్రాన్ని విడిచిపెట్టడానికి పక్కన ఆయుధం ఉండక్కర్లేదు. అస్త్రము అంటే మంత్రశక్తితో పనిచేస్తుంది. రామాయణంలో ఓ గడ్డిపరక మీద బ్రహ్మాస్త్రాన్ని సంధిస్తాడు రామచంద్రమూర్తి. అలాగే అశ్వత్థామ కూడా ఒక రెల్లుగడ్డి పరక మీద బ్రహ్మశిరోనామకాస్త్రాన్ని అభిమంత్రించి విడిచిపెట్టాడు. ఆ అస్త్రం భయంకరమైనటువంటి స్వరూపంతో అర్జునుడి మీదకి వెళ్ళిపోతోంది. అంటే పాండవులందరినీ తెగటార్చేస్తుంది. పాండవులు ఏమిటి, పాండవ సంతతి అన్నది ఇక భూమి మీద ఉండదు, అపాండవం.
పాండవుల నలుసన్నది ఉండడానికి వీల్లేదు. మరి కౌరవులందరూ అడిపారుగా, అది కక్ష ఆయనకి. అపాండవం అయిపోవాలని వేసేశాడు బ్రహ్మశిరోనామకాస్త్రం. వెంటనే కృష్ణ పరమాత్మ చూసి అన్నాడు, అర్జున, ఇది పరమ భయంకరమైనటువంటి అస్త్రం. మీ అన్నదమ్ములు 5గురిని కూడా తుదముట్టించేస్తుంది. అక్కడతో ఆగదు, పాండవ సంతతి కూడా మిగలదు. కాబట్టి వెంటనే ఈ అస్త్రాన్ని నువ్వు నిరోధించాలి అంటే వేరొక అస్త్రం పనిచేయదు. నువ్వు కూడా బ్రహ్మశిరోనామకాస్త్రాన్ని ప్రయోగించాలి. అటువంటి అస్త్రం ఒక్కటి వేస్తేనే యావత్ భూమి తల్లడిల్లిపోతుంది. మనం ఈ మధ్య కాలంలో 1942లో జరిగిన రెండవ ప్రపంచ యుద్ధ కాలంలో ఉపయోగించబడినటువంటి అనేకమైన మారణాస్త్రముల గురించి వింటే 1942లో జపాన్లో ఉన్న హిరోషిమా నాగసాకీల మీద వేసినటువంటి అణుబాంబు యొక్క ప్రభావం ఇప్పటికీ పోక అక్కడ అంగవైకల్యంతో రోగాలతోటి జనులు ఉద్భవిస్తారు అంటే, అక్కడ పుడుతూ ఉంటారు అంటే, ఈ కాలంలో శాస్త్రవేత్తలు కనిపెట్టినటువంటి అనేక రకములైన మారణాయుధాలే అంత శక్తివంతములై ఉంటే ఇక మంత్రపూరితములైనటువంటి అస్త్రములు ఎంత శక్తిని ప్రభవింపచేస్తాయి. భూమి తల్లడిల్లిపోయి పర్వతములు ఘూర్నిల్లి సముద్రములు తిరుగుడు పడిపోతాయి ఒక బ్రహ్మశిరోనామకాస్త్ర ప్రయోగానికి. అటువంటిది అశ్వత్థామ ప్రయోగించాడు కాబట్టి కృష్ణుడు అర్జునుడిని ప్రయోగించమన్నాడు. ఇప్పుడు 2 బ్రహ్మశిరోనామకాస్త్రములు ఒకదానిదొకటి ఢీకొనాలి. వెంటనే కృష్ణ పరమాత్మ చెప్పాడంటే శాసనం అర్జునుడికి. రథం దిగి తన గురువు అయినటువంటి ద్రోణాచార్యుల వారికి నమస్కారం చేశాడు. అస్త్రముల యొక్క మంత్రములకు అధిదేవతలైనటువంటి వారందరినీ స్మరించి వారికి నమస్కారం చేశాడు. మా పాండవులందరికీ కూడా క్షేమమగుగాక, మా అన్నదమ్ములు 5గురు కూడా కుశలముగా ఉండెదరుగాక అని సంకల్పం చేసి తాను కూడా బ్రహ్మశిరోనామకాస్త్రాన్ని విడిచిపెట్టాడు. ఇప్పుడు ఎంత విచిత్రమైన పరిస్థితి ఏర్పడిందంటే, కృష్ణుడు ఉండగా ప్రళయకాలం ఏర్పడినంత భయంకరమైన పరిస్థితి ఏర్పడింది. ఎందువల్ల? ఒక్క వ్యక్తి తొందరపాటు, ఒక్క వ్యక్తి యొక్క క్రోధం, ఒక్క వ్యక్తి యొక్క వ్యగ్రత. కృష్ణ పరమాత్మ అంతటి వాడు కూడా నువ్వు అస్త్రప్రయోగం చెయ్యకు అని చెప్పడానికి అవకాశం లేదు. పాండవుల్ని కాపాడాలి, ధర్మాత్ములు పోతే. అలాగని చెప్తే వింటాడా అశ్వత్థామ? వద్దురా, నీ అస్త్రాన్ని ప్రయోగించకు అని చెప్పడానికి అవకాశం లేకుండా వదిలిపెట్టేశాడు. ఇప్పుడు దాన్ని ఉపసంహారం చేస్తాడా? చెయ్యడు. ఎందుకు చెయ్యడు అంటే 2 కారణాలు ఉన్నాయి. బ్రహ్మశిరోనామకాస్త్రం లాంటి అస్త్రాన్ని ఒకడు ప్రయోగించి వేడొకడు అస్త్రము వలన ఆగిపోతే యువతలవాడి యొక్క తలకాయ బద్దలైపోతుంది. ఎవడు అస్త్రాన్ని ప్రయోగించాడో వాడే వెనక్కి తీసినా కూడా వాడి తల పగిలిపోతుంది. అసలు మానవుల మీద అస్త్రాన్ని ప్రయోగించకూడదు. అది అంత శక్తివంతమైన అస్త్రం. తండ్రి ద్రోణుడి దగ్గర అస్త్రాన్ని పొందాడు. పొందినవాడు యుక్తాయుక్త విచక్షణతో దాన్ని ఎప్పుడు పొందవచ్చు అన్నది ఆలోచించాడా? మీరు జాగ్రత్తగా పరిశీలనం చేస్తే ఒక్క విషయం మీకు అర్థం అవుతుంది. అన్నిటికన్నా చాలా అవసరం ఏమిటో తెలుసా? నిగ్రహ శక్తి. నిగ్రహం అనేటటువంటిది లేకపోతే మీ చేతికి అందినటువంటి ఎంత చిన్న ఉపకరణమైనా మీకు సమాజమునకు కూడా ప్రమాదహేతువే. నేనన్న మాట మీరు బాగా పట్టుకున్నారో లేదో. ఒక సెల్ ఫోన్ చాలు ప్రమాదాన్ని సృష్టించడానికి. 2 చక్రాల వాహనం మీద వెడుతూ నీకు ఎవరైనా ఫోన్ చేస్తే మెడ తెగిపోయిన కోడి పెట్టలా భుజం మీద పెట్టుకుని ఇలా మాట్లాడుతూ నువ్వు దాన్ని నడపక్కర్లేదు. నువ్వు నిజంగా అంత అవసరం, అది ఎవరు చేశారో చూడాలని అనుకుంటే, ఏదైనా ముఖ్యమైన వాళ్ళు మాట్లాడతారేమో అని అనుమానం ఉంటే రహదారికి పక్కన ఆపి చూడొచ్చు. లేదా నువ్వు గమ్యాన్ని చేరుకున్న తర్వాత తీసి చూస్తే ఎవరు చేశారో అందులో ఉంటుంది, నువ్వు మళ్ళీ తిరిగి చెయ్యొచ్చు. ఇది కాదని 2 చక్రాల వాహనం మీద వెడుతూ సెల్ ఫోన్ చెవి దగ్గర పెట్టుకుంటే అది సాంకేతికమైన పరిజ్ఞానం తప్ప, సెల్ ఫోన్ వాడడం తప్ప, సెల్ ఫోన్ వాడేవాడికి యుక్తాయుక్త విచక్షణ నిగ్రహము లేకపోవడం కారణమా? ఎక్కడ ఏది వాడాలో ఎప్పుడు వాడాలో వాడికి చేత కాదు. ఆ విజ్ఞత లేని వాడి చేతికి చిన్న ఉపకరణం వచ్చినా అది ప్రమాదమే. అందులో ఓ కెమెరా ఉందనుకోండి, అవతలవాడిని ఒకసారి మనం చిత్రం తీసుకోవాలి అంటే వాళ్ళ అనుమతి అడగాలి, అది మర్యాద. అక్కర్లేదు, మన దగ్గర సెల్ ఫోన్ ఉంది కాబట్టి ఫోటో తీసేయడమే. అలా తీయచ్చా? ఆయన ఫోటో తీసుకునే ముందు ఆయన అడగాల, అయ్యా మిమ్మల్ని ఒక్క ఫోటో తీసుకోవచ్చా అని మర్యాద కదూ అడగాల? అక్కర్లేదు, మన దగ్గర సెల్ ఉంది, కెమెరా ఉంది కాబట్టి ఆయన ఏం చేస్తున్నా మనం ఫోటో తీసుకోవచ్చు.
ఏది వివేకం ఎక్కడుంది? ఆఖరికి ఆయన ఏ పూజకో వెడదామని చెప్పి చొక్కా బనీను విప్పుకుంటూ ఉంటే కూడా ఫోటో తీయచ్చు. అప్పుడు సెల్ ఫోను తప్ప మన యందు వివేకం లేకపోవడం తప్ప. మోటార్ సైకిల్ది తప్పు కాదు. కాకినాడ వీధుల్లో సాయంకాలం వేళ వడగాట్పు తగ్గిన తరువాత పెద్దవాళ్ల దగ్గర నుంచి బయటికి వస్తారు. వచ్చినప్పుడు 80 కిలోమీటర్ల వేగంతో పుట్టలోంచి పైకొచ్చిన పావుల్లో మిరికిలి తిరుగుతూ వెళ్ళమని నీకు ఎవడు చెప్పాడు? మోటార్ సైకిల్ తప్ప, తొక్కుతున్న నీది తప్ప. యుక్తాయుక్త విచక్షణ మనిషి మరిచిపోతే ఎంత చిన్న విషయం నీ దగ్గర ఉన్నా అది నీకు కాదు ప్రమాదం, సమాజమునకు ప్రమాదం. నువ్వు అలా మోటార్ సైకిల్ తొక్కుతూ ఎవరి మీద వెళ్ళి పడిపోతావో, ఏ ఇంటి యజమాని వెళ్ళిపోతాడో. ఒకానొకప్పుడు ఇక్కడే ఈ రహదారిలోనే ఒక పెద్ద ఆయన పడిపోయి మరణించాడు, అలా తొక్కుతున్నటువంటి ఒక మోటార్ సైకిల్ గుద్దుకుని. ఏ ఇంటి యజమానిని కబళించబోతున్నావో, ఏ ఇంట్లో ఒక చిన్న పిల్లవాడు పడబోతున్నాడో నీ మోటార్ సైకిల్ కింద, నువ్వే పడబోతున్నావో, నీ మీద ఆశలు పెట్టుకున్న తల్లిదండ్రులు ఏమైపోతారు? నువ్వు వృద్ధిలోకి వచ్చి ఈ దేశానికి ఎంత సేవలు అందించాలో ఈ దేశం ఏమైపోతుంది ప్రతివాడు అలా బయలుదేరితే? మనిషికి నిగ్రహ శక్తి లేకపోతే, మనిషికి వివేచన లేకపోతే అటువంటి వాడి చేతికి ఎంత చిన్నదున్నా ప్రమాదమే. ఆ వివేచన నిగ్రహము లేని వాడికి చాలా పెద్దదే అందిందనుకోండి, ఎంత ప్రమాదం. అందుకే అన్నీ అందరికీ ఇవ్వవద్దు అనడానికి కారణం ఏమిటో తెలుసా? అన్నీ అందరికీ ఇవ్వద్దని ఎందుకంటారంటే లోపల తగినంత పరిణతి ఉంటే తప్ప ఇవ్వవద్దు అని దాని ఉద్దేశ్యం. ఆ లోపల పరిణతి రాలేదనుకోండి, ప్రతి విషయము ప్రతి వారికి అందిందనుకోండి, దానివల్ల తానొక్కడు కాదు బాధపడేది, దానివలన సమాజం అంతా బాధపడుతుంది, సమాజానికి అంతటికీ చీకాకు కలుగుతుంది, దీనివలన నేరముల సంఖ్య పెరుగుతుంది, ఉద్రిక్తతల సంఖ్య పెరుగుతుంది, చాలా ఇబ్బంది పడతారు అందరూ. ఇది గమనించవలసి ఉంటుంది. మీరు నన్ను మన్నించెదరుగాక, అశ్వత్థామకి దీనికి సంబంధం ఏమిటిందో అనుకోకండి. లేకపోతే భారతంలో వ్యాసుడు దీన్ని మనకు అందించవలసిన అవసరం లేదు. కాలంతో దేశంతో సంబంధం లేకుండా ఎప్పటికీ భారతం పనికొస్తుందనడానికి ఇదే ఉదాహరణ. ఎవరైనా నీకు అడ్డొచ్చేస్తే చూసుకోకపోతే వాళ్ళని తప్పుకోమని చెప్పడానికి ఒక హారన్ ఉంది. అంతేకాని నువ్వు ఇంటి దగ్గర బయలుదేరిన దగ్గర నుంచి నువ్వు చేరే వరకు ఇంకా దాన్ని అలా నొక్కుతూనే వెళ్ళమని ఆ హారన్ ఉన్నది. అందుకు ఆ హారన్ బండికొన్నది. అర్థం ఉండదు. ఇంటి దగ్గర బయలుదేరిన దగ్గర నుంచి తానేమన్నా రాష్ట్రపతి ప్రధానమంత్రి అలా హారన్ కొడుతూనే వెడుతుంటాడు. ఎదురుగుండా వెళ్ళే వాళ్ళకి ఎంత చీకాగ్గా ఉంటుంది, ఎంత ధ్వని కాలుష్యం, ఎంత విసుగ్గా ఉంటుంది, అవతల వాడికి ఎంత తలపోటు వస్తుంది. ఆలోచన చేస్తే 10 గంటలకి వెళ్ళాలనుకుంటే నువ్వు ఒక 5 నిమిషాల ముందు ఎందుకు బయలుదేరావు? ఒక 5 నిమిషాలు నీ చేతిలో ఉంటే వచ్చిన నష్టం ఏమిటి? కాలాన్ని ఎందుకు విభాగం చేసుకోవు? ఎందుకు కాలాన్ని ప్రణాళికతో నిర్మాణం చెయ్యవు? ఎందుకు ప్రతిదానికి తొందరపడతావు? అలా వివేచన లేకపోతే నీకు ఏ వస్తువు అందినా ప్రమాదమేగా. అదే కాదు, ఏది అందినా ప్రమాదమే. టీవీ పెడితే కట్టడం రాదు, అలాగే కూర్చుంటాడు, ముఖం కూడా కడుక్కోరు కొంతమంది నాబోటిగాళ్ళు. కాబట్టి ఏ వస్తువు అందినా ప్రమాదం అయితే మనిషి మనిషిగా ఎక్కడ బ్రతుకుతున్నాడు? వివేకం ఏది? నిగ్రహం ఏది? సంయమనం ఏది? ఆ సంయమనము లేకపోతే, అసలు అవతల వాడి మాట విందామనేటటువంటి ధ్యాస లేకపోతే సమాజమునకు బరువు అయిపోతారు. అశ్వత్థామ అర్జునుణ్ణి చూసి భయపడ్డాడు, భీముణ్ణి చూసి భయపడ్డాడు. జగదాచార్యుడు లోకముల మేలు కోరేవాడు కృష్ణ పరమాత్మ సాక్షాత్ పరాత్పరుడని భీష్ముడు ఇన్ని మాటలు చెప్పాడు. తన తండ్రి ద్రోణుడు ఎంత నమ్మాడు తెలియదా అశ్వత్థామకి? కనీసం కృష్ణ పరమాత్మతో 2 మాటలు మాట్లాడలేడా? నాది తప్పైపోయింది, రాత్రి చేశాను నిజమే అంటే, ఏమో ఎంతమంది ఇద్దరో వాళ్ళు ఎంత ధర్మాత్ములంటే, గురువు యొక్క కొడుకు ద్రోణాచార్యుల వారి కొడుకు, గురుపుత్రుడు గురువుతో సమానం కనుక ఇంత తప్పు చేసినా చంపకుండా వదిలిపెట్టారు. క్షమాపణే చెప్పుంటే ఏమో ఏం చేద్దురో మరి. ఇదే ముగ్గురులో ఒకడైనటువంటి కృపాచార్యుల వారు తర్వాత కాలంలో పాండవ శిబిరంలో చేరి పరీక్షణ్ మహారాజుకి గురువయ్యాడు. నీ జీవితంలో ఎక్కడో అక్కడ పరితాపము, పశ్చాత్తాపము, మారదామనేటటువంటి తాపత్రయం లేకుండా ముండి బ్రతుకు బ్రతికేస్తానంటే ఎవరు ఆపగలరు? అసలు కనీసం అడగలేదు, ఆలోచించడు. భీముడు కనపడగానే అంతే మళ్ళీ కోపం. నువ్వేమన్నా దుర్యోధనుడివా?
ఆయనే తొడలు విరిగి పడిపోయాడు, ఆయనతో ఉన్న 99 మంది పడిపోయారు, నీ తండ్రి ద్రోణుడు పడిపోయాడు, నీకెందుకు ఇంతల్లరి? అపాండవం అయిపోవాలని వేసేసాడంతే బ్రహ్మశిరోనామకాస్త్రం. ఇప్పుడు కృష్ణుడికి మార్గం ఏముంది? అందుబాటులో ఉన్నాడు అర్జునుడు, పక్కన ఉన్నాడు ధర్మరాజు గారు, అక్కడే ఉన్నాడు భీముడు. వాళ్లే పడిపోతే ఇంకా పాండవులు ఎందుకు? అవతల ఉప పాండవులు వెళ్ళిపోయారు నిన్న రాత్రి. ముందు ధర్మాత్ములు తనని ఆశ్రయించిన వాళ్ళని రక్షించుకోవాలి. ఆ అస్త్రాన్ని ఢీకొనాలంటే మళ్ళీ బ్రహ్మశిరోనామకాస్త్రాన్నే ప్రయోగించాలి, ఇంకొక విధి లేదు. కాబట్టి తప్పనిసరి పరిస్థితుల్లో నువ్వు కూడా బ్రహ్మశిరోనామకాస్త్ర ప్రయోగం చెయ్యి అన్నాడు. ఇప్పుడు ఒక వ్యక్తి క్రౌర్యం ఎంత దూరం వెళ్ళిపోయిందంటే సమస్త ప్రపంచము సంక్షోభంలోకి వెళ్ళిపోయింది. ఇంత సంక్షోభంలోకి వెళ్ళిపోతే లోకముల యొక్క హితాన్ని కోరుకునేటటువంటి మహాత్ములు ఇప్పుడు ఉంటారు. నారదుడు పరుగు పరుగున వ్యాసుల వారి దగ్గరికి వచ్చాడు. అయ్యయ్యయ్యో, ఇంత కురుక్షేత్ర సంగ్రామం అయిపోయిన తర్వాత 2 బ్రహ్మశిరోనామకాస్త్రాల్ని ప్రయోగించారు. మీ ఆశ్రమం ముందే జరిగింది, రెండు అన్నాడు. ఇద్దరూ గబగబా బయలుదేరారు. లోకహితం కోరేటటువంటి వాళ్ళ నోటి వెంట వచ్చే మాటలు ఒకలాగే ఉంటాయి. అందుకే ఈ పద్యం చెప్పినప్పుడు వ్యాసుడొక్కడు చెప్పలేదు, నారదుడొక్కడు చెప్పలేదు, ఇద్దరు కలిసి చెప్పారు. కూడబలుక్కుని ఛందస్సుతో వ్రాసి తెచ్చుకునో కాదు, ఇద్దరూ లోకహితాన్ని కోరుతారు కాబట్టి ఇద్దరి నోటి వెంట ఒకలాంటి మాటే వచ్చింది. వాళ్ళు అన్నారు, పలువురు మహాస్త్రవిత్తములు అలగు భుజా వీర్య శౌర్యులవని జనిరి వారలు దీనిని ప్రయోగించట కలిగినే మానవులపై అకల్మషులారా. ఏమయ్యా అర్జున, ఏమయ్యా అశ్వత్థామ, ఇంతకు ముందు లోకంలో ఎంతమంది మహావీరులు రాలేదు, ఎంతమందికి అస్త్రములు తెలిసిన వాళ్ళు లేరు. ఇలా ఎవరైనా బ్రహ్మశిరోనామకాస్త్రాన్ని ఒకేసారి ఇద్దరు ప్రయోగించడం ఉందా? మనుష్యుల్ని పాడు చెయ్యాలని ఒకడు ప్రయోగించడం, రక్షించుకోవడానికి ఇంకొకడు ప్రయోగించడం ఉంటుందా? ఇలా చెయ్యొచ్చా? లోకముల గురించి ఆలోచించవలసిన అవసరం లేదా? ఎంత పెద్ద ఉత్పాతములు ఉత్పల్లితున్నాయో చూడండి. కాబట్టి అర్జున, నువ్వు నీ అస్త్రాన్ని ఉపసంహారం చేసేసేయ. ఆయన పరమధర్మాత్ముడు. నిజానికి బ్రహ్మశిరోనామకాస్త్రాన్ని ఒకసారి ప్రయోగించిన తరువాత వెనక్కి తీశారనుకోండి, ఉపసంహారం చేస్తే దానికి తగిన ఆహారం దొరకలేదు. కాబట్టి ఎవరు ప్రయోగించి ఉపసంహారం చేశాడో వాడి తల బదలు కొట్టేస్తున్నారు. కాబట్టి ఇప్పుడు ఎవరికి ప్రమాదం? అర్జునుడికి ప్రమాదం. కృష్ణుడు ప్రయోగించమన్నాడు, వ్యాసుడు నారదుడు ఉపసంహారం చేయమన్నారు. అర్జునుడు ఏం ఆలోచించాడంటే, నేను లోకముల యొక్క ప్రయోజనం కోసం పెద్దలైనటువంటి వ్యాస నారదాదుల యొక్క మాట మన్నించి ఉపసంహారం చేస్తున్నాను. అది నన్ను ఎందుకు అపకారం చేస్తుంది? దాని లక్షణం అది కావచ్చు, కానీ విశాల ప్రయోజనము కొరకు నేను నిలబడినప్పుడు, పెద్దల మాట ఆదరించినప్పుడు అది నన్ను చెరకడానికి వీల్లేదు. కాబట్టి ఆయన ఉపసంహారం చేశాడు. ఆశ్చర్యం ఏమిటంటే, అది అర్జునుణ్ణి ఏమీ చెయ్యకుండా శాంతించింది. శాంతిస్తే వెంటనే ఒక విషయం అన్నారు సౌప్తిక పర్వంలో, తపమును బ్రహ్మచర్యమును దానము సత్యము కల్గు ఆ సురాధిపతనయుండు తక్క సముదీర్ణముగా నిగిడించి అమ్మహోగ్రపు మహితాస్త్రముండ్లుకును రాదు మగుడ్వడగా అట్టి భంగి భూమిపతులు కాదు దేవతలు మేకొనజాలరు కౌరవీశ్వర. సంజయుడు చెప్తున్నాడు ధృతరాష్ట్రుడితోటి. నిజానికి దేవతలు కూడా ఇటువంటి అస్త్రాన్ని ప్రయోగిస్తే ఇక ఉపసంహారం చేయలేరు. అర్జునుడు చెయ్యగలిగాడు అంటే, చేసి బ్రతకగలిగాడు అంటే ఆయన చేసినటువంటి తపస్సు. తపస్సు అన్న మాటకి నేను అర్థం చెప్తున్నాను కదా, నిన్నటి నుంచి చెప్తున్నాను, ధర్మమునందు అనురక్తి. ఆయన ధర్మానురక్తి, ఆయనకి పెద్దల పట్ల ఉన్న గౌరవం, బ్రహ్మచర్యమును ఇంద్రియములను నిగ్రహించగలిగినటువంటి శక్తి, దానము, ఏ ప్రయోజనాన్ని అపేక్షించకుండా ఇతరుల యొక్క సంతృప్తి కొరకు, సంతోషము కొరకు, సమాజ హితము కొరకు తాను త్యాగం చెయ్యడం, తాను విడిచిపెట్టడం తన దగ్గర ఉన్నదాన్ని. అటువంటి దానము, సత్యము, ఒక మాట అంటే దానికి కట్టుబడి ఉండగలగడం, అటువంటి సత్యము కలిగినటువంటి ఆ సురాధిపతనయుడు దక్క, సురాధిపుడైనటువంటి ఇంద్రుడి యొక్క కుమారుడైనటువంటి దేవేంద్రుడు తక్క, ఇలా బ్రహ్మశిరోనామకాస్త్రాన్ని ఉపసంహారం చెయ్యడం అనేటటువంటి ప్రక్రియ అన్యులకు సాధ్యమే. ఎవరైనా చేయగలరా? దేవతలు కూడా చెయ్యలేరు. కాబట్టి ఇప్పుడు అర్జునుడు ఉపసంహారం చేశాడు. చేసి గబగబా వ్యాసుల వారి దగ్గరికి వెళ్ళి ఒక మాట అన్నాడు, అయ్యా మీరు పెద్దలు, పూజ్యులు,
మా వంశమునకంతటికీ పెద్దవారు. మీరు చెప్పారు, నేను ఉపసంహారం చేశాను. కానీ అశ్వత్థామ ఉపసంహారం చేయలేదు, అపాండవమని కోరాడు. కాబట్టి ఆ అస్త్రం మా అన్నదమ్ముల మీద పడిపోయి చెనకుతుంది. కాబట్టి దయచేసి మీరు ఇదే మాట అశ్వత్థామకి చెప్పి ఉపసంహారం చేయించండి అన్నాడు. అంటే అశ్వత్థామ వంక తిరిగాడు. తిరిగి వ్యాసుల వారు ఒక మాట చెప్పారు. సాధారణంగా మహాభారతంలో వ్యాసుడు ఒక మాట చెప్తే కాదని ఉన్నటువంటి వాళ్ళు మీకు ఇప్పటి వరకు కనపడలేదు కదా, ఇది మొదటిసారి. అశ్వత్థామ వంక తిరిగి ఉపసంహారం చేయమని ఒక మాట చెప్పాడు. నువ్వు ఉపసంహారం చేసేసి నీ తలలో ఉన్నటువంటి రత్నం ఉన్నదే, నీకు పుట్టుకతో వచ్చిన రత్నం, అది తీసి అర్జునుడికి ఇచ్చేసేయి, నువ్వు బ్రతికిపోతావు. నిన్ను చంపరు వాళ్ళు. నువ్వు చేసినటువంటి తప్పు అంతా ఇంతటిది కాదు, అంత క్రూరమైన తప్పు చేశావు, అసలు చంపేయాలి నిజానికి. కానీ వాళ్ళు చంపరు. ఎందుకు చంపరో తెలుసా? వాళ్ళు ధర్మాత్ములు. నువ్వు గురుపుత్రుడివి, ద్రోణాచార్యుల వారి కొడుకువి, ద్రోణుడు వాళ్ళ గురువు. గురుపుత్రుడికి గురువుకి గురుపత్నికి అభేదం. కాబట్టి గురుపుత్రుణ్ణి చంపడం గురువుని చంపడంతో సమానం. కాబట్టి నిన్ను వాళ్ళు చంపరు, ఆ పాతకానికి వాళ్ళు ఒడిగట్టారు. నీ శిరోరత్నాన్ని వాళ్ళకి ఇచ్చేసేయి, నీ అస్త్రాన్ని ఉపసంహారించి. అంటే ఆయన అన్నాడు, ఏ పాండవులకి రత్నాలు తక్కువ? కౌరవుల్ని ఓడించారుగా, దుర్యోధనుడిని పడగొట్టాడుగా భీముడు తొడలు విరగ్గొట్టి. దుర్యోధనుడి దగ్గర రత్నాలన్నీ కూడా ఇప్పుడు పాండవులేగా తీసుకుంటారు. ఇన్ని రత్నాలు దోచుకున్న వాళ్ళకి దోచుకున్నారట వాళ్ళు. ఇన్ని రత్నాలు దోచుకున్న వాళ్ళకి నా రత్నం ఒక్కటి తక్కువైందా, ఇదొక్కటి ఎందుకు ఇవ్వాలి అని తను బ్రతకడం కష్టం కదా మరి ఇవ్వకపోతే. అందుకని రత్నాన్ని తీసి వ్యాసుడి చేతిలో పెడుతూ ఒక మాట అన్నాడు, మనస్త్రంబు పాండవేయ రాగపాత్ర గర్భములకు హానిగా వించి సంతృప్తి పొందితా ప్రశాంతి పొందుగాక. నేను నా రత్నం ఇచ్చేస్తున్నాను. కానీ ఎంత కాపట్య బుద్ధితో మాట్లాడాడో చూడండి. ఆయన అన్నాడు, నేను వదిలిన అస్త్రం ఉందే, ఇది నేను అర్జునుడిలా ఉపసంహారం చేయలేను. అంత తపస్సేది, ఆ సత్యమేది, ఆ నిష్కల్మషమైన బుద్ధేది. అందుకని వెనక్కి తీయలేడు. వెనక్కి తీస్తే తలపగిలిపోతుంది. అందుకని మదస్త్రంబు పాండవేయ రాగ పాత్ర గర్భములకు హానిగా వించి సంతృప్తి పొంది తా ప్రశాంతి పొందుగాక. అంటే ఆయన ఉద్దేశ్యం ఏమిటంటే, పాండవేయ రాగ పాత్ర గర్భంబులు అన్న మాటకు అర్థం, పాండవులు తమ తమ భార్యల యందు సంతానమును కలడానికి చేసిన ప్రయత్నమునందు ఏ ఏ భార్యలు గర్భములు ధరించి ఉన్నారో ఆ భార్యల యొక్క గర్భములన్నీ విచ్ఛిన్నమైపోవాలి, గర్భస్రావం అయిపోవాలి. ఒక్క పాండవుల యొక్క భార్యలే కాదు, ద్రౌపదీదేవి ఒక్కతే కాదు, ద్రౌపదీదేవి కొడుకుల్ని చంపేశాడు ఎలాగో నిన్న రాత్రి. ఇక మిగిలిన వాళ్ళెవరు అంటే, అర్జునుడికి ద్రౌపది కాకుండా భార్య ఉంది, ఉలూపి మొదలైన వాళ్ళు. అలాగే ధర్మరాజుకున్నారు, భీముడుకున్నారు, అర్జునుడికున్నారు. వీళ్ళందరి యొక్క భార్యల గర్భములు నశించిపోవుగాక. అంతేకాదు, పాండవేయ రాగ గర్భములు కదా, అందుకని చెప్పి వీళ్ళ పిల్లలకి ఎవరైనా పెళ్ళైన వాళ్ళు ఉంటే, ఆ పెళ్ళైన వాళ్ళ భార్యలు ఎవరైనా కడుపుతూ ఉంటే, అంటే పాండవుల యొక్క కోడళ్ల గర్భములు నశించుగాక. పాండవుల భార్యల గర్భం పోయిందనుకోండి, అది వాళ్ళ వరకే బాధ. వాళ్ళ కోడలు గర్భం పోయిందనుకోండి, కొడుకు చెయ్యని తప్పుకి కోడలు చెయ్యని తప్పుకి కొడుకు కోడలు శిక్ష పొంది, అందున కోడలు నా కడుపున బిడ్డ పుట్టబోతున్నాడు, వాడిని ఎత్తుకుంటాను, ఆడిస్తాను అని ఆనందపడిపోయి, అంతకుముందు మామగారితో మాట్లాడిన కోడలు, అత్తగారితో మాట్లాడిన కోడలు, మురిసిపోయిన కోడలు, మామగారి మీద పగతో ఎవడో దుర్మార్గుడు చేసిన పనికి గర్భస్రావం అయిపోతే ఆ బాధ మామగారికి ఎంతగా ఉంటుంది. నిద్రపోతాడా? ఎంత గుచ్చుకుంటుంది. ఆ బాధకి గుండెపోటు వచ్చి చచ్చిపోయిన ఆశ్చర్యం లేదు కాదు. సున్నిత హృదయాలకు ఆ బాధ అలా ఉంటుంది. ఇంత బాధ పెట్టాలి పాండవుల్ని. అది అశ్వత్థామ యొక్క క్రౌర్యం. దానికి ఏమైనా అర్థం ఉందా? ఎవరైనా క్షమిస్తారేమో, పాండవులైనా క్షమిస్తారేమో, కృష్ణ పరమాత్మ క్షమిస్తాడా ఆ నేరాన్ని? తప్పుకోగలడా? ఎక్కడికి పారిపోయి తప్పుకుంటాడు? కాబట్టి పాండవేయ రాగ గర్భంబులను హానిగా వించి సంతృప్తి పొందితా ప్రశాంతి పొందుగాక.
పాండవుల భార్యలు ఎక్కడ గర్భంతో ఉన్నా గర్భములు స్రావమైపోవాలి. పాండవుల బిడ్డల యొక్క భార్యలు ఎక్కడ గర్భంతో ఉన్నా గర్భములు పోవాలి, కోడళ్ల గర్భములన్నీ పోవాలి. అంటే పాండవులు మిగలాలి, పాండవుల వంశం మిగలడానికి వీల్లేదు. అప్పుడు వాళ్ళు ఏమవుతారు? ఎందుకు చేసినట్టు ఈ యుద్ధం అంతా? ఎవరి కోసం చేసినట్టు? ఎవరి కోసం అంతకాలం కష్టపడినట్టు? ఎవరిని చూడాలని ఒక వయసు వచ్చిన తరువాత తాపత్రయపడతారో వాళ్ళు పెద్దవాళ్ళు అయ్యారుగా. ఇక వాళ్ళకి మనవల్ని చూడాలని ఆనందపడే వయసు కదా. ఆ సమయమునందు మనవలకి ప్రమాదం ఏర్పడి గర్భస్రావం అయిపోతే ఇక గర్భములే రావంటే తట్టుకోగలరా? మానసికంగా అది ఎంత పెద్ద శిక్ష పాండవులకు, అది ఆయనకి సంతోషం. ఇది ఆయన మనసులో ఉద్దేశం. పాండవుల భార్యలు, పాండవుల కొడుకుల భార్యలు, పాండవులకి ఇంకా మనవలు ఏమైనా ఉంటే వాళ్ళ భార్యల యొక్క గర్భములు కూడా విచ్ఛిన్నమైపోవుగాక, అపాండవమగుగాక. అప్పుడు నా అస్త్రము తృప్తి పొందుగాక. ఉపసంహారం చేయి. నాకు కుదరదు. ఎవరు ఈ మాట అంటున్నవాడు? అర్జునుడు ఉపసంహారం చేశాక కూడా. అసలు నిజానికి ఏమైనా తప్పు ఉందా అర్జునుడిది? ఏమైనా తప్పు ఉందా పాండవులది? ఏమైనా వాళ్ళు చేసిన తప్పు కనపడుతోందా? ఏ తప్పు లేకపోయినా, వాళ్ళు చేసిన తప్పు లేకపోయినా వాడికి అనిపించింది వీళ్ళు తప్పు చేశారని. వాడికి అనిపించింది కాబట్టి శిక్ష వేసేశాడు. ఎంత దారుణం! ఎవ్వరూ పట్టించుకోకపోవచ్చేమో, పరమేశ్వరుడు మాత్రం పట్టించుకోకుండా వదిలిపెట్టాడు కాదు. అదే జరుగుతుంది. కాబట్టి ఇప్పుడు ఈ మాట అన్న తర్వాత వ్యాసుల వారు చటుక్కుని అందుకున్నారు. అందుకని ఆయన అన్నారు, అనవిని కృష్ణద్వైపాయనుడు అట్టులు చేయుము ఒంటి కాసపడకుమి అని పలుక, ఆ పలుకంగనియను తన పలుకు తప్పుగా అతడు మదిన్. వెంటనే వ్యాసుల వారు అన్నారు, అక్కడతో తృప్తిపడు. అంటే ఆయన ఉద్దేశ్యం ఏమిటి? పాండవేయ రాగపాత్ర కోడల ముందు అసలు ఏ తప్పు చేశాడని ఆయన అలా నిలబడాలి? వీళ్ళు ధర్మానికి కట్టుబడినందుకు అలా నిలబడాలి. కాబట్టి వాళ్ళ కోడళ్ల గర్భములు స్రావం అవ్వడానికి అంగీకరించారు. పాండవుల యొక్క భార్యల గర్భములు స్రావం అయిపోతాయి. ఈ అస్త్రానికి ఫలితం ఉండాలి కాబట్టి నేను ఉపసంహారం చేయలేను అంతే తెలుసంటావా? నీ క్రౌర్యానికి అంతవరకు భోజనం పెట్టేస్తాం. పోని పాండవేయ రాగపాత్ర గర్భంబులు విచ్ఛిన్నమగుగాక, దాని చేత నీ అస్త్రము సంతృప్తి పొందుగాక, అది దాట కుసుమా అన్నాడు. వెంటనే అశ్వత్థామకు అర్థమైంది వ్యాసుడు ఎక్కడ పట్టుకున్నాడు. ఎందుకనంటే ఉప పాండవుల్ని చంపేశాడుగా. వంశానికి ఎవరు? ఇంకా ఇప్పుడు ఉత్తరం ఒక్కతే గర్భంతో ఉంది. ఉత్తరా గర్భమునందు ఒక్క పిల్లవాడు పెరుగుతున్నాడు. అంటే ఆ పిల్లవాడిని చంపేస్తాడనమాట. అది అర్జునుడి యొక్క కోడలి గర్భము స్రావమైపోవాలి. ఎందుకంత కక్ష అర్జునుడి మీద? అంటే ఆ అర్జునుడు కదా మరి యుద్ధంలో నిలబడి శత్రువుల్ని ఎక్కువ మందిని తెగటార్చాడు. ఆయన ఎందుకు తెగటార్చాడు? ధర్మం కోసం తెగటార్చాడు. ఆయనే స్వార్థం కోసం తెగటార్చలేదు, ధర్మం కోసం తెగటార్చాడు. ధర్మం కోసం నిలబడిన వాడి మీద అధర్మాత్ముడికి ఎందుకు కక్ష ఉంటుందంటే కారణం ఉండదు. ఇదే ఉంటుంది. అసూయ చేత, క్రోధము చేత ఉంటుంది తప్ప వేరు కారణాలు ఉండవు. దానికి వాడే క్రోధం, వాడే తీర్పు, వాడే నేరం, వాడే ఏదైనా చేసేస్తాడంతే. కాబట్టి ఇప్పుడు అశ్వత్థామ అనుకున్నాడు, అమ్మా నా తప్పు పట్టుకున్నాడు రా వ్యాసుడు. పాండవుల యొక్క భార్యల గర్భములు స్రావమవాలి తప్ప పాండవుల యొక్క పిల్లల గర్భములు స్రావం, పిల్లల యొక్క గర్భములు అంటే పిల్లల యొక్క కోడళ్ల గర్భములు, కోడళ్ల గర్భములు స్రావం అగుకుండుగాక, అక్కడ వరకే ఆగు అంటున్నాడు. నేను ఇది విని నాకేదో అర్థం కానట్టు ఊరుకుంటా. అర్థం కానట్టు ఊరుకుంటే ఏమవుతుంది? నా అస్త్రం చేసే పని చేసేస్తుంది. పరీక్షిత్తు మరణిస్తాడు. ఉత్తరాగర్భాన్ని కూడా చెనకేస్తుంది. ఎందుకంటే నా సంకల్పం ఏమిటి? అస్త్రం ఎవడు ప్రయోగించాడో వాడిది సంకల్పం, మార్చట్లేదు సంకల్పాన్ని. పాండవేయ రాగ గర్భములు అన్న మాటకు అర్థం అర్జునుడి యొక్క కోడలి గర్భము కూడా నశించిపోవాలి. నేను దానికే కట్టుబడుతున్నా. పైకి వ్యాసుడు చెప్పింది నాకు అర్థం కానట్టు ఉంటానంతే. అది మూర్ఖత్వం. అంటే వాడు వినడు. నిజంగా వాడికి తెలియదు అనుకుంటున్నారా మీరు? వాడికి తెలుసు ఇందులో తప్పు లేదని. కానీ వాడు తప్పు ఉన్నట్టుగా వాదిస్తాడు, తప్పు ఉన్నట్టుగా మాట్లాడతాడు. ఎందుకంటే వాడికి క్రౌర్యం ఉన్నది, మౌఢ్యం ఉన్నది, రాక్షసత్వం ఉన్నది. అంతే అశ్వత్థామతత్వం. కాబట్టి ఇప్పుడు వ్యాసుడి మాటని అర్థం చేసుకున్నట్టు కాకుండా
అర్థం కానట్టు ఊరుకొని ఉత్తరాగర్భము నశించిపోవాలని మనసులో సంకల్పం చేశాడు. అంటే ఇది మానసికంగా ఒక పెద్ద శిక్ష వేయడానికి సిద్ధపడుతున్నాడు. పాండవులు ఉండాలి, ఉత్తరాధికారులు లేని దేనికి చేసినట్టు యుద్ధం? ఉత్తరాధికారులు లేకుండా చేయాలి. వెంటనే ఈ కాఠిన్యాన్ని, ఈ క్రౌర్యాన్ని, ఈ అర్థం పర్థం లేని స్థితిని కృష్ణ పరమాత్మ తట్టుకోలేకపోయాడు. ఆయన వెంటనే రథం దిగి అన్నాడు, నువ్వు పాండవేయ రాగ గర్భములను చెనకవద్దని వ్యాసుడు చెప్తున్నా వినకుండా నేను అలా అనుకోవట్లేదని మనసులో అనుకుంటున్నావు, నాకు తెలియదు అనుకుంటున్నావు, నాకు అన్నీ తెలుసు. నువ్వు ఉత్తరాగర్భాన్ని చెనకాలనుకుంటున్నావు, నువ్వు మొనగాడివైతే నీ అస్త్రంతో చెనకు, నేను అడ్డుకుంటా. ఆమె గర్భము స్రావం అవ్వదు, నేను ఆపుతా. ఆమెకి గతంలో ఋషుల వరం ఉంది, క్షీణించిన శరీరమున్న కుమారుడు పుడతాడని, పరీక్షిత్ అనిపించుకుంటాడని. ఆ గర్భాన్ని నేను కాపాడతాను, కొడుకుని కంటుంది. ఆ కొడుకు కృపాచార్యుల వారి శిక్షణలో దాన ధర్మములు చేసి యజ్ఞయాగాదులు చేసి ఈ భూమినంతటినీ పరిపాలించి పాండవుల యొక్క వారసుడుగా నిలబడి వాళ్ళ కీర్తి ప్రతిష్టలు నిలబెట్టగలిగిన వాడు అవుతాడు. ఆయన కొడుకు జనమేజయుడు ఈ భారతాన్నంతటినీ వింటాడు, లోకమంతా వింటుంది నువ్వు చేసిన తప్పిదాన్ని అశ్వత్థామ. కాబట్టి నేను ఆ గర్భాన్ని కాపాడతాను. ఏది నేను ఉపసంహారం చేయనంటున్నావుగా, చెనకు చూస్తాను నీ అస్త్రంతో, నీ అస్త్రము గొప్పో నా శక్తి గొప్పో చూడన్నాడు. అంటే నవ్వాడు అశ్వత్థామ. ఇంత కృష్ణ పరమాత్మని నవ్వి అర్జున మిత్రమా అని పిలిచాడు. ఎంత ఎగతాళో చూడండి. మూర్ఖత్వానికి, రాక్షసత్వానికి, క్రోధానికి హద్దే ఉంటుందండి. అర్జున మిత్రమా, అర్జునుడి యొక్క కోడలి గర్భాన్ని కాపాడుతానంటున్నావుగా, కాపాడుకో చూస్తాను నా అస్త్రం నుంచి అన్నాడు. ఇంత కృష్ణుడికి, ఇంత దైవానికి, ఇంత పరిపూర్ణావతారానికి ఒళ్ళు మండిపోయింది. మండిపోదండి అధర్మానికి? మండిపోయి ఆయన అన్నాడు, నువ్వు ఒళ్ళు మండిపోయి తగలబడిపోతున్నంత బాధతో 3000 సంవత్సరములు ఈ భూమి మీద నిస్సహాయుడిగా తిరుగు. చిరంజీవిత్వం ఉందిగా, అలా అనుభవించా చిరంజీవిత్వాన్ని. 3000 సంవత్సరములు నిస్సహాయుడవై ఉండాలి. నీ ఒళ్ళంతటి నుంచి కూడా దుర్గంధభూయిష్టమైన నెత్తుటి కంపు వస్తూ ఉండాలి. ఆహారము దొరకక మండిపోతున్న ఒంటితో 3000 సంవత్సరములు ఏకాకివై తిరుగు అన్నాడు. నేను కాపాడతానో లేదో పరీక్షిత్తుని చూసుకో, తిరుగుతుంటావుగా, చూడు కాపాడతానో లేదో. నువ్వు అక్కడ అలా తిరుగుతుంటావు, ఇక్కడ పరీక్షిత్తు రాజ్యం చేస్తాడు, నీ అస్త్రం ఏమవుతుందో చూద్దుగానే అన్నాడు. భాగవతంలో చెప్పారుగా. అందరూ మరణిస్తాడనుకుంటే మహానుభావుడు కృష్ణ పరమాత్మ అలవోకగా గర్భంలోకి ప్రవేశించి ఆ పిల్లవాడిని కాపాడాడు, అస్త్రం నుంచి కాపాడాడు. కాబట్టి ఎవరు నన్ను కాపాడిన వాడని బయటికి వచ్చాక అందరినీ పరీక్షగా చూసేవాట, ఎవరా శంఖచక్ర గదా పద్మములతో ఉన్నవాడని పరీక్షగా చూశాడు. కాబట్టి పరీక్షిత్ అయ్యాడు ఆయన. భగవంతుడి మాట నిలబడిందా లేదా? అకారణ క్రౌర్యానికి, అకారణ క్రోధానికి, మూర్ఖత్వానికి వెళ్ళిపోయిన అశ్వత్థామ ఏమైపోయాడు భగవంతుడి చేతిలో? ఏమైంది ఆయన చిరంజీవిత్వం? ఇది ఒక మనిషి ఎలా బ్రతకాలో నేర్పేటటువంటి ప్రధానమైనటువంటి అంశం భారతంలో. వెంటనే వ్యాసుడు అన్నాడు, కృష్ణ పరమాత్మ ఏ శాపవాక్కునిచ్చానో ఆ శాపవాక్కు పరిపూర్ణంగా నీకు తగినదేరా బ్రాహ్మణాథమా, నువ్వు అలాగే బ్రతుకు అన్నాడు. వ్యాసుడు ఏం చేశాడండి మధ్యలో? ఇప్పటి వరకు మీరు భారతంలో వ్యాసుడి గౌరవాన్ని విన్నారు. అశ్వత్థామ వ్యాసుడి వంక తిరిగి అన్నాడు, ఇక పైన నీకు కూడా శాపం ఇస్తున్నాను. తగుదురమ్మా అని వచ్చి మొట్టమొదట నువ్వే కదా పెద్దరికం మొదలుపెట్టావు, నీకు శాపం ఇస్తున్నాను, నువ్వు మనుష్యులందరిలో ఉండు అన్నాడు. నేను ఉంటాను అన్నాడు. క్రౌర్య రూపం అశ్వత్థామ. మనుష్యుల యందు మంచి మాట, తత్వ సంబంధమైనటువంటి విశేషం, ఇతరుల మనసుకి శాంతి పొందేటట్టుగా వకారయకార సకారములతో కలిసి అమృతతత్వమైనటువంటి భగవత్ సంబంధమైన విశేషములను వాక్కులుగా వాయురూపంగా చెప్పగలిగినటువంటి తత్వం వ్యాసతత్వమై అందరి యందు నిలబడింది. అందుకే ఇప్పటికీ ఏ పండితుడు పీఠం పెట్టి చెప్పినా దాన్ని వ్యాసపీఠము అంటారు. వ్యాసపీఠం అయింది. అందుకే వ్యాస పౌర్ణమి, గురు పౌర్ణమి అని వ్యాస పౌర్ణమి నాడు వ్యాసుడికి నమస్కరించి గురువులందరిలో కూడా వ్యాస భగవానుణ్ణి చూసి నమస్కారం చేస్తారు. అందుకని అశ్వత్థామ శాపం ఇచ్చిన మహాత్ములను అది ఏ విధంగా చనకతుంది కనుక ఆయనకి జరిగే నష్టం ఏమిటి?
కానీ అసలు ఆయన క్రౌధానికి ఇష్టమైనటువంటి నెత్తుటి కంపు ఒంటికి కడుతుండగా నిస్సహాయుడై తిరిగాడు. దీనివల్ల ఏమైందంటే ప్రాణులను చంపడానికి అస్త్రప్రయోగం చేశాడు. పాండవులు మానసికంగా ఏడవడానికి కావలసినంత ప్రణాళిక వేసి పెద్ద తప్పు చేశాడు. మరి కొడుకుల్ని చంపాడుగా, దానివల్ల వాళ్ళు మానసికంగా బాధపడ్డారుగా. మానసికంగా శారీరకంగా కూడా బాధపడడానికి యోగ్యమైన రీతిలో శాపం ఇచ్చాడు. 3000 సంవత్సరములు ఒళ్ళు మండిపోతుండగా తిరగాలి. కాలిపోతున్న ఒంటిలా ఉంటుంది. 3000 ఏళ్ళు తిరగాలి. శరీరానికి బాధేనా? నిస్సహాయుడు, రక్తపు కంపు మానసికంగా బాధేనా? ఈ రెండు ఎవరి పట్ల చెయ్యాలనుకున్నామో ఆ రెండూ నీకు అన్వయమగుగాక. కృష్ణుడు అందుకు చెప్పించాడు, వ్యాసుడు తథాస్తు అన్నాడు. ఇలా సౌప్తిక పర్వంలో ఒకానొకప్పుడు వ్యాసుడు, కృష్ణుడు, నారదుడు వచ్చి ఆపితే తప్ప కొంత జరగవలసిన నష్టం జరిగిపోయిన తరువాత మాత్రమే లోకములను కాపాడగలిగినంత భయంకరమైన స్థితి ఒక్క వ్యక్తికి ఉన్నటువంటి మౌఢ్యం వల్ల ఏర్పడింది. ఇది వ్యాస భగవానుడు సాధించినటువంటి పరమోత్కృష్టమైన విజయం. ఎందుకండి అంటే తాను శాపం పొందినా కూడా చటుక్కున అశ్వత్థామ హృదయాన్ని గ్రహించి పాండవుల కోడళ్ళకి అన్వయం అవ్వదు అని ఆపాడు. కృష్ణుడు గ్రహించి నేను కాపాడతాను అని పరీక్షిత్తుని కాపాడాడు. ఇది వ్యాసుడు చేసినటువంటి అనితర సాధ్యమైనటువంటి మహాప్రయోజనం భారతంలో. దానికోసం శాపాన్ని పొందడానికి కూడా ఆయన వెనకడుగు వేయలేదు. అంటే లోకహితం కోసం అవసరమైతే తాను శాపవాక్కుని పొందాడు. అంతటి మహనీయుడు వ్యాసుడు. అటువంటి వ్యాసుడికి నమస్కరించకుండా ఉండడం సాధ్యమా? అటువంటి వ్యాసుడి పేరెత్తేటప్పటికి గౌరవించకుండా నిలబడగలమా భారతీయులం? అంతటి మహితాత్ముడు